ఓకే అండి. నెక్స్ట్ వన్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్. ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్లో మనం ఆల్రెడీ లాంగ్ ఆన్సర్స్ చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ చూద్దామండి. షార్ట్ ఆన్సర్స్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మ్యాక్సిమం ఈ క్వశ్చన్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉందండి. 90% ఈ క్వశ్చన్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. షార్ట్ ఆన్సర్ ఐదర్ కోపలార్ అన్న ఇస్తాడు, లేకపోతే ఈ క్వశ్చన్ అన్న ఇస్తాడు. కోపలార్ అన్న ఈ క్వశ్చన్ అన్న, కాబట్టి కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి. చూడండి అన్న, ఇఫ్ ABCDEF ఈజ్ ఏ రెగ్యులర్ హెగ్జాగాన్. రెగ్యులర్ హెగ్జాగాన్ అంటాడు. హెగ్జాగాన్ అంటే ఏంటండి? హెగ్జాగాన్ అంటే 6 సైడ్స్ ఉంటాయి. రెగ్యులర్ హెగ్జాగాన్ అంటే ఆ 6 సైడ్స్ ఈక్వల్ లెంత్ ఉంటుందండి. రెగ్యులర్ హెగ్జాగాన్ అంటే 6 సైడ్స్ యొక్క లెంత్ ఈక్వల్గా ఉంటుంది. గుర్తుంచుకోండి, రెగ్యులర్ హెగ్జాగాన్. అండ్ O ఈజ్ ఇట్స్ సెంటర్. O అనేది ఏమవుతుంది అంటున్నాడు? సెంటర్ అవుతుంది అంటున్నాడు. దెన్ prove that AB bar plus AC bar plus AD bar plus AE bar plus AF bar equal to 3AD bar that equal to 6AO bar అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఈ టోటల్ వాల్యూ 3AD bar అని ప్రూవ్ చేద్దాం. టోటల్ వాల్యూ 3AD bar అని ప్రూవ్ చేద్దాం. 3AD bar అని ప్రూవ్ చేస్తే నెక్స్ట్ 6AO bar సంగతి తర్వాత చూద్దాం. ఫస్ట్ ఈ ప్రాబ్లం చేయాలంటే డయాగ్రామ్ కావాలండి. డయాగ్రామ్ నుంచే మ్యాక్సిమం ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. చూడండి, డయాగ్రామ్ డ్రా చేస్తున్నాడు. చూడండి ఏం ఇచ్చాడు? క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? రెగ్యులర్ హెగ్జాగాన్ అంటున్నాడు. అంటే చూడండి, రెగ్యులర్ హెగ్జాగాన్ డ్రా చేస్తున్నాడు. రెగ్యులర్ హెగ్జాగాన్ డ్రా చేసి ఓని సెంటర్గా తీసుకుందాం. పాయింట్స్ మెన్షన్ చేస్తే ఏం పాయింట్స్ ఉన్నాయి? A, B, C, D, E, F. AB డైరెక్షన్ చూడండి. AB డైరెక్షన్ BC, CD, DE, EF, FA. AF అంటే ఇది డైరెక్షన్. AF అంటే AB డైరెక్షన్ అంటే ఇది, BA డైరెక్షన్ అంటే ఇది. AB, BA, AB, BC, CD అంటే ఇప్పుడు చూడండి, ఇది రెగ్యులర్ హెగ్జాగాన్ అయితే దీంట్లో ఏవేవి ప్యారల్గా ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. ఏవేవి ప్యారల్గా ఉన్నాయి? AB దేనికి ప్యారల్గా ఉంది? AB అంటే చూడండి, AB, ED ప్యారల్గా ఉన్నాయి. అదేవిధంగా AB అంటే ఎలా మాట్లాడుతున్నాం? డైరెక్షను ఇలా డైరెక్షన్ చేస్తాం. ED అంటే సేమ్ డైరెక్షన్గా. కాబట్టి ఏం రాసుకోవచ్చు ఇక్కడ? AB బార్ ప్యారలల్ టు ఏం రాసుకోవచ్చు? ED బార్ రాసుకోవచ్చు. AB బార్ ప్యారలల్ టు ED బార్ రాసుకోవచ్చు. అంటే ఏం రాసుకోవచ్చు? సేమ్ డైరెక్షన్ ఈక్వల్ ఎంత కాబట్టి AB బార్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? ED బార్ రాసుకోవచ్చు. అదేవిధంగా AF బార్ అంటే ఇదండి. AF బార్ డైరెక్షన్ ఇది. AF బార్ దేనికి ప్యారల్గా ఉంది? CD బార్కి ప్యారల్గా ఉంది. అంటే AF బార్ అంటే ఏం తీసుకోవచ్చు? AF బార్ ఈక్వల్ టు AF బార్ దేనికి ప్యారల్గా ఉంది? CDకి ప్యారల్గా ఉంది. అంటే AF బార్ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు? CD బార్ తీసుకోవచ్చు. జస్ట్ డయాగ్రామ్ నుంచి అవి రాయడం జరిగింది. ఇప్పుడు LHS తీసుకుంటున్నాడు. LHS ఏముందో చూడండి. ప్రాబ్లం చాలా ఈజీ అండి. ఆ 2 కండిషన్స్ రాయడం వస్తే చాలు. LHS ఏముంది? AB బార్ ప్లస్ AC బార్ ప్లస్ AD బార్ ప్లస్ AE బార్ ప్లస్ AF బార్. ఫస్ట్ ఏం రాస్తున్నా అంటే AE బార్ రాస్తున్నా అండి. ఫస్ట్ స్టార్టింగ్ AE బార్ రాస్తున్నా. AE బార్ రాశా. రిమైనింగ్ అంతా యాస్టీజ్ రాయండి. ప్లస్ AB బార్ ఉందా? AB బార్ ప్లస్ AC బార్. ఈ AD బార్ని లాస్ట్కి రాద్దామండి. నెక్స్ట్ ఏముంది? మిగిలిపోయింది AF బార్ ఉంది. AD బార్ లాస్ట్కి రాయమన్నాగా AD బార్. AE బార్ అంటే AE బారే రాస్తున్నాండి. AE బార్ యాస్టీజ్ రాసేసా. AB బార్ అంటే ఏం రాయొచ్చు? AB బార్ అంటే ED బార్ రాయొచ్చు. AB బార్ ప్యారలల్ టు ED బార్. AB బార్ ప్యారలల్ టు ED బార్ కాబట్టి AB బార్ ఈక్వల్ టు ఏం రాసుకుంటున్నాం?
ఈడీ బార్ రాస్తున్నాం, ఈడీ బార్ ప్లస్ ఏసీ బార్ యాస్టేజ్ రాస్తున్నా, ఏసీ బార్ యాస్టేజ్ రాస్తా. ఏఎఫ్ బార్ అంటే ఏం రాయొచ్చండి, ఏఎఫ్ బార్ అంటే దేనికి ప్యారల్గా ఉంది, సిడి బార్కి. అంటే ఏం రాయొచ్చు, ఏఎఫ్ బార్ అంటే సిడి బార్ రాస్తాం ప్లస్ ఏడీ బార్ యాస్టేజ్ రాస్తున్నాం. ప్రాబ్లం మొత్తాన్ని ఏడీ బార్లో కన్వర్ట్ చేస్తుంది, ప్రాబ్లం మొత్తం ఏడీ బార్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఇక చూడండి, ఇలా ఒక బ్రాకెట్ మెన్షన్ చేయండి, ఈజీగా ఉంటుంది. ఏఈ బార్ ప్లస్ ఈడీ బార్ ట్రయాంగులర్ ప్రాపర్టీ అండి. ట్రయాంగులర్ ప్రాపర్టీ నుంచి ఏఈ బార్ అంటే ఏంటి, ఏఈ బార్ ప్లస్ ఏముంది, ఈడీ బార్. ఏఈ బార్ ప్లస్ ఈడీ బార్ అంటే ఏం రాసుకోవచ్చు, ఏడీ బార్. అంటే దీని ప్లేస్లో ఏం రాయొచ్చు, ఏడీ బార్. ఇది అయిపోయిందండి. ప్లస్ ఏసీ బార్ ప్లస్ సిడీ బార్ అంటే, ఏసీ బార్ ప్లస్ సిడీ బార్ అంటే ఏ రాసుకోవచ్చు, అగైన్ ఏడీ బార్ ప్లస్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, ఏడీ బార్ ఉంది. ఏడీ బార్ ప్లస్ ఏడీ బార్ ప్లస్ ఏడీ బార్ అంటే ఏమవుతుంది, 3 ఏడీ బార్ అవుతుంది, 3 ఏడీ బార్ అవుతుంది. 3 ఇంటూ ఏడీ బార్ అంటే ఓ ఈజ్ సెంటర్ అని చెప్పినాం కదా, ఓ ఈజ్ సెంటర్గా తీసుకుంటే 3 ఏడీ బార్ అంటే చూడండి, ఏడీ బార్ అంటే ఏంటి, ఏడీ బార్ అంటే ఇదేగా, ఏడీ బార్ అంటే సేమ్ లైన్స్ ఏ నుండి ఓకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఓ నుండి డీకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఏడీ బార్ అంటే ఏం రాయొచ్చు, 2 టైమ్స్ ఆఫ్ ఏఓ రాయొచ్చు, 2 టైమ్స్ ఆఫ్ ఏఓ బార్. 3 2s ఎంత, 6 ఏఓ బార్. చాలా ఈజీ అండి, చాలా ఈజీ. ఇంతే అండి సొల్యూషన్. నెక్స్ట్ వన్ అండి, ఎడిషన్ ఆఫ్ వెక్టార్ షార్ట్ ఆన్సర్స్లో సెకండ్ వన్ చూడన్నా. ప్రూవ్ బై వెక్టార్ మెథడ్ దట్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఇన్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటున్నాడు. ఇంటర్సెప్ట్ ఫాము జనరల్గా ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఐడియా ఉందిగా, స్ట్రైట్ లైన్ యొక్క ఇంటర్సెప్ట్ ఫాము ఏంటిది, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1. ఇది అని ప్రూవ్ చేయమంటున్నాడు. ప్రూవ్ చేద్దామండి. ఫస్ట్ ఒకసారి డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ ఇది వై యాక్సిస్గా తీసుకుంటే దీన్ని ఆరిజిన్గా తీసుకుంటాం, సెంటర్. ఇప్పుడు ఇంటర్సెప్ట్స్ అంటే ఏంటి, ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఏంటి, ఏ ఎక్స్ యొక్క ఇంటర్సెప్ట్ అంటే ఏ కామా 0 అనే పాయింట్ గుండా పాస్ అవుతూ ఉండాలి లైన్. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత ఇక్కడ ఏ. అదేవిధంగా 0 కామా బి పాయింట్ గుండా పాస్ అవుతూ ఉండాలి. అంటే దాని మీనింగ్ ఏంటి, ఈ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ని కట్ చేసే పాయింట్ని ఎక్స్ యొక్క ఇంటర్సెప్ట్గా తీసుకుంటున్నాం. ఏ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది, ఏ కామా 0 దగ్గర కట్ చేస్తుంటే ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుంది, ఈ లైన్ అనేది ఏ కామా 0 దగ్గర కట్ చేస్తుంది. ఏ కామా 0 దగ్గర కట్ చేస్తుంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమంటున్నాం, ఏ అంటున్నాం. అదేవిధంగా వై యాక్సిస్ని ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది, కట్ చేస్తుంది వై యాక్సిస్ని. ఈ లైన్ అనేది ఏ పాయింట్ దగ్గర 0 కామా బి దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంటే వై యొక్క ఇంటర్సెప్ట్ ఏమంటున్నాం, బి అంటున్నాం. వై యొక్క ఇంటర్సెప్ట్ బి అంటున్నాం. ఆ లైన్ యొక్క వై ఇంటర్సెప్ట్ బి అంటున్నాం. ఓకేనా. సరే, ఇంటర్సెప్ట్ ఫామ్ ఏమైనా ప్రూవ్ చేయమంటున్నాడు, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా, ఇది వాడు చెప్తుంది. అయితే ఈ ఎక్స్ యాక్సిస్లో డైరెక్షన్ మనం ఎలా తీసుకుంటున్నాం, ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఐ బార్గా తీసుకుంటున్నాం, వై యాక్సిస్ డైరెక్షన్లో జే బార్గా తీసుకుంటున్నాం. వై యాక్సిస్ డైరెక్షన్లో జే బార్గా తీసుకుంటాం, ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఐ బార్గా తీసుకుంటాం. ఆల్రెడీ క్యూబ్ సమ్లో చేసాం మనం. ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ ఎలా తీసుకుంటున్నాం, ఐ బార్గా తీసుకుంటున్నాం, వై యాక్సిస్లో జే బార్గా తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, నాకేం కావాలి, ఈ స్ట్రైట్ లైన్ కావాలండి. ఈ లైన్ ఈక్వేషన్ కావాలి. ఇక్కడ లైన్ ఈక్వేషన్ కావాలంటే మనకి 2 పాయింట్స్ తెలుసుగా. 2 పాయింట్స్ ఏంటి, 1 పాయింట్ ఏంటి, 1 పాయింట్ ఏ కామా
0. పాయింట్ అంటే మనం ఇక్కడ ఏమని మాట్లాడతాం, సపోజ్ ఇది ఓఏ అనుకోండి, ఇది ఏ అనుకోండి, ఇది బి పాయింట్ అనుకోండి. ఓఏ బార్ ఈక్వల్ టు కన్సిడర్ అని రాద్దాం సొల్యూషన్. ఓఏ బార్ ఈక్వల్ టు ఎలా తీసుకుందాం, ఓఏ బార్ ఈక్వల్ టు ఏ కామా 0 అంటే డైరెక్షన్ ఇంటూ మ్యాగ్నిట్యూడ్, అంటే ఏమవుతుంది ఏ ఐ బార్ మ్యాగ్నిట్యూడ్ ఇంటూ డైరెక్షన్. అదేవిధంగా ఓబీ బార్ అంటే ఏమవుతుంది, మ్యాగ్నిట్యూడ్ అంతా బి, డైరెక్షన్ ఏంటి జే బార్. 2 పాయింట్స్ తెలుసు, 2 పాయింట్స్ గుండా పాస్ అవుతున్న వెక్టార్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ passing through 2 points is ఏంటి ఫార్ములా ఏంటి, ఆర్ బార్ ఈక్వల్ టు 1 మైనస్ టీ ఇంటూ ఏ బార్. ఏ బార్ అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి ఏఐ బార్ ప్లస్ టీబీ బార్. టీ ఇంటూ బీ బార్ అంటే సెకండ్ పాయింట్ ఏంటి బి జే బార్. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, 2 మార్క్స్కి ఇంపార్టెంట్ ఫార్ములా. ప్లస్ లాంగ్ ఆన్సర్స్లో మనం ఒక క్వశ్చన్లో ఈ ఫార్ములాని యూజ్ చేయడం జరిగింది. లాంగ్ ఆన్సర్స్లో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవడానికి లాంగ్ ఆన్సర్స్లో యూజ్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒక్క క్వశ్చన్ చెప్తాను, ఆ ఒక్క క్వశ్చన్ మీరు ఖచ్చితంగా చేయాలి అది, ఓకేనా. ప్లస్ 2 మార్క్స్ వాటిలో కూడా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అండి. 2 పాయింట్స్ ఇచ్చేసి వెక్టార్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఆర్ బార్ ఈక్వల్ టు 1 మైనస్ టీ ఇంటూ ఏ బార్ ప్లస్ టీబీ బార్. వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కోవడానికి ఫార్ములా. దెన్ ఆర్ బార్ ఈక్వల్ టు మనకి ఆర్ బార్ అంటే ఏం తెలుసు అండి జనరల్గా, ఆర్ బార్ అంటే ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ అండి. లోకస్ పాయింట్ ఎక్స్ కామా వై, జనరల్గా ఎవరైనా అది తీసుకుంటారు. లోకస్ పాయింట్ ఏం తీసుకుంటాం ఎక్స్ కామా వైగా తీసుకుంటాం. దెన్ ఆర్ బార్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ఈక్వల్ టు 1 మైనస్ టీ ఇంటూ ఏఐ బార్ ప్లస్ టీబీ ఇంటూ జే బార్. ఇప్పుడు ఏం చేద్దామంటే బోత్ సైడ్స్ ఐ బార్ కోషన్స్ కంపేర్ చేద్దాం. కంపేరింగ్ ఐ బార్ కోషన్స్. ఐ బార్ కోషన్స్ కంపేర్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఐ బార్ కోషంట్ ఏముందండి ఎక్స్ ఈక్వల్ రైట్ హ్యాండ్ సైడ్ ఐ బార్ కోషంట్ ఎంత 1 మైనస్ టీ ఇంటూ ఏ. ఏని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి, ఎక్స్ బై ఏ ఈక్వల్ టు 1 మైనస్ టీ. కంపేరింగ్ జే బార్ కోషంట్స్ అండి. జే బార్ కోషంట్స్ ఏమున్నాయి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వై ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ జే బార్ కోషంట్ టీ ఇంటూ బి అండి. ఆ బిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి, వై బై బి ఈక్వల్ టు టీ. ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకుంటే ఫ్రమ్ 1 and 2 నుంచి ఏం రాయొచ్చు 1 and 2 నుంచి ఎక్స్ బై ఏ ఈక్వల్ టు 1 మైనస్ టీ అంటే ఏం రాయొచ్చు అండి, టీ అంటే ఏం రాయొచ్చు ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి వై బై బీగా రాయొచ్చు. టీ అంటే టీ ప్లేస్లో వై బై బి రాస్తున్నాం. దట్ ఇంప్లైస్ ఈ మైనస్ వై బై బిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది ఎక్స్ బై ఏ, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏమవుతుంది ప్లస్ వై బై బి. ఆల్రెడీ ఇంకా రైట్ హ్యాండ్ సైడ్ ఏం మిగిలిపోయింది ఈక్వల్ టు 1. ఇదే కూడా ప్రూవ్ చేయమంది ఇంటర్సెప్ట్ ఫామ్, స్ట్రైట్ లైన్ యొక్క ఇంటర్సెప్ట్ ఫామ్ ఏమని ప్రూవ్ చేయమన్నాడు ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయమన్నాడు.
నెక్స్ట్ వన్ అండి ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ షార్ట్ ఆన్సర్స్ చాలా తక్కువ చెప్పుకున్నాం అండి. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో కూడా మనకి చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ఎందుకంటే మనకి ఆల్రెడీ లాంగ్ ఆన్సర్స్లోనే షార్ట్ ఆన్సర్స్ కవర్ అవుతాయండి. మీరు పర్ఫెక్ట్గా లాంగ్ ఆన్సర్స్ నేర్చుకుని ఉంటే ఖచ్చితంగా షార్ట్ ఆన్సర్స్ కూడా కవర్ అవుతాయి. లాంగ్ ఆన్సర్స్లోంచే షార్ట్ ఆన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఏమన్నా మిస్ అయితే వీటిలోంచి వస్తుంది. ఈ క్వశ్చన్ మాత్రం బాగా ఇంపార్టెంట్ అండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద పారలోగ్రామ్ హూజ్ ఎడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఏమంటున్నాడండి 2i బార్ మైనస్ 3j బార్ కామా 3i బార్ మైనస్ k బార్ అంటున్నాడు. పారలోగ్రామ్ రాయేద్దండి. పారలోగ్రామ్ ఇది ఎడ్జసెంట్ సైడ్స్ ఇచ్చా అంటున్నాడు పారలోగ్రామ్కి. ఇది ఏ బారు, ఇంకోటిసరికి దీన్ని టచ్ చేస్తుంటే ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇది బి బార్. ఏ బారు బి బార్ ఇస్తే ఏరియా ఆఫ్ ద పారలోగ్రామ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటండి, ఇచ్చిన వెక్టార్స్ని ఫస్ట్ వన్ని ఏ బార్గా తీసుకుంటున్నా అండి 2i బార్ మైనస్ 3j బార్. అదేవిధంగా బి బార్ ఈక్వల్ టు 3i బార్ మైనస్ k బార్గా తీసుకోవడం జరిగింది. ఓకే, అయితే ఏరియా ఆఫ్ ద పారలోగ్రామ్ ఫార్ములా ఏంటండి, ఏరియా ఆఫ్ ద పారలోగ్రామ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ అండి. మనకి ఏ బార్ క్రాస్ బి బార్ ఫైండ్ అవుట్ చేయడం ఆల్రెడీ తెలుసు. ఏ బార్ క్రాస్ బి బార్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏ బార్ క్రాస్ బి బార్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ అని కనపడిందంటే ప్రాబ్లంలో మీకు ఆ సమ్ వచ్చినట్టే, ఎందుకంటే డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం ఒక్కటే తెలుసు మీకు. క్రాస్ అని కనపడిందంటే ఆ ప్రాబ్లం మీరు చేయొచ్చు. చూడండి, క్రాస్ అని కనపడిందంటే 2 వెక్టార్స్ మధ్య క్రాస్ అని కనపడిందంటే చూడండి ఏం రాస్తాం అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఐ బార్ జే బార్ కే బార్గా తీసుకుంటాం. తీసుకొని ఏ బార్ అంటే ఏ బార్ కోఎఫిషియెంట్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. ఏ బార్ టర్మ్స్ ఏమున్నాయి, వెక్టార్ ఏముందో చూడండి. ఏ బార్ ఈక్వల్ 2i బార్ మైనస్ 3j బార్ ప్లస్ 0k బార్గా తీసుకోండి. అంటే ఏమవుతుంది, ఐ బార్ కోఎఫిషియెంట్ ఎంత 2, జే బార్ కోఎఫిషియెంట్ -3, k బార్ కోఎఫిషియెంట్ లేదు కాబట్టి 0. బి బార్ అంటే ఏం రాస్తాం, బి బార్ అంటే 3, జే బార్ లేదు కాబట్టి 0, k బార్ కోఎఫిషియెంట్ -1. దీనికి డిటర్మినెంట్ ఫైండ్ వచ్చేయడమే ప్లస్ మైనస్ ప్లస్ ఐ బార్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ -3 0 0 -1 మైనస్ జే బార్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ 2 0 3 -1 ప్లస్ k బార్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ 2 -3 3 0. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం అందరికి వచ్చు కదా, ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఏమవుతుంది, ఐ బార్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1s 3 మైనస్ 0 మైనస్ జే బార్ ఇంటూ 2 ఇంటూ -1 -2 మైనస్ 3 zeros 0 ప్లస్ k బార్ ఇంటూ ఏమవుతుంది 2 ఇంటూ 0 0 మైనస్ 3 ఇంటూ -3 -9 అండి. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ +9. ఫైనల్గా ఏమవుతుంది 3i బార్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2j బార్ ప్లస్ 9k బార్. ఇలా మనం ఏ బార్ క్రాస్ బి బార్ ఫైండ్ వచ్చారండి. ఏ బార్ క్రాస్ బి బార్ ఫైండ్ వచ్చారు. కానీ మనకి కావాల్సింది ఏంటి, ఏరియా ఆఫ్ ద పారలోగ్రామ్ కనుక్కోండి. ఫార్ములా ఏంటి, మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్. మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ అంటే మనకు వచ్చింది ఏ బార్ క్రాస్ బి బార్ అంటే మాడ్యులస్ అప్లై చేయాలంటే మాడ్యులస్ అంటే ఏం లేదండి, స్క్వేర్ రూట్ ఆఫ్
ఎక్స్ స్క్వేర్. ఐ బార్ కోషెంట్ ఏది ఉంటే అది దాన్ని ఎక్స్గా తీసుకోండి, జే బార్ కోషెంట్ని వైగా తీసుకోండి, కే బార్ కోషెంట్ని జెడ్గా తీసుకోండి. ఎక్స్ అంటే అంతా 3, ఎక్స్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అండి, వై స్క్వేర్ అంటే 2 స్క్వేర్, కే బార్ కోషెంట్ ఎంత 9 స్క్వేర్ అంటే జెడ్ స్క్వేర్ అంటే 9. దెన్ ఫైనల్లీ 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4, 81. ఫైనల్గా 81 ప్లస్ 9 90 ప్లస్ 4 94 స్క్వేర్ యూనిట్స్ ఆన్సర్ అవుతుందండి. ఇలా మనం ఏరియా ఆఫ్ ద ప్యారలోగ్రామ్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వన్ అండి, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్ షార్ట్ ఆన్సర్స్లోనే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్ ఆర్ 1 2 3 2 3 1 3 1 2. ఓ ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ ఇచ్చాడండి. ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ సపోజు ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ ఏబీసీగా తీసుకుంటే ఏ వర్టెక్స్ ఎంత ఇచ్చాడు 1 2 3, బి వర్టెక్స్ 2 3 1, సి వర్టెక్స్ 3 1 2 ఇచ్చాడు. అంటే దాని మీనింగ్ ఏంటి, పొజిషన్ వెక్టార్స్ ఇచ్చాడండి. పొజిషన్ వెక్టార్స్ ఇచ్చాడు. లైక్ ఓఏ బార్ ఈక్వల్ ఏమి ఇచ్చాడు 1 అంటే ఐ బార్ 2 జే బార్ ప్లస్ 3 కే బార్. అదేవిధంగా ఓబి బార్ ఈక్వల్ ఎలా తీసుకుంటాం 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ కే బార్. ఓసి బార్ ఈక్వల్ టు 3i బార్ ప్లస్ జే బార్ ప్లస్ 2k బార్. ఇలా ఇచ్చిన 3 పాయింట్స్ని వర్టిసెస్తో ఓఏ పొజిషన్ వెక్టార్స్తో ఓఏ బార్ ఓబి బార్ ఓసి బార్గా తీసుకున్నాం. 3 పాయింట్స్గా తీసుకున్నాం. 3 పాయింట్స్గా తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎడ్జసెంట్ సైడ్స్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఎడ్జసెంట్ సైడ్స్ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే చూడండి, ఎడ్జసెంట్ సైడ్స్ తెలిస్తే మనకి ట్రయాంగిల్ యొక్క ఎడ్జసెంట్ సైడ్స్ తెలిస్తే సపోజు ఇది ఏ బారు ఇది బి బార్ అని తెలిస్తే ఓకేనా, మనకి ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ ఏ బార్ క్రాస్ బి బార్. అంటే ఏ బార్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ బార్ అంటే ఏ వెక్టార్ అండి. ఏ వెక్టారు ఏబి బార్ అనే వెక్టార్. ఏబి బార్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ బార్ ఈక్వల్ టు ఏబి బార్ అండి. అంటే ఏం రాసుకోవచ్చు, ఏబి బార్ అంటే ట్రయాంగులర్ ప్రాపర్టీ నుంచి ఓబి బార్ మైనస్ ఓఏ బార్. ఓబి బార్ మైనస్ ఓఏ బార్ అంటే 2i మైనస్ ఐ ఎంత ఐ బార్ 3j ప్లస్ 2j ప్లస్ జే బార్ ప్లస్ కే బార్ మైనస్ 3k బార్ ఎంత అవుతుంది మైనస్ 2k బార్. ఏ బార్ ఎంత వచ్చిందండి ఏబి బార్ దట్లా ఏ బార్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి ఐ బార్ ప్లస్ జే బార్ మైనస్ 2k బార్ వచ్చింది. అదేవిధంగా బీ బార్ ఫైండ్ వచ్చేయాలండి. బీ బార్ ఈక్వల్ టు బీ బార్ అంటే ఏ వెక్టార్ అండి ఏసీ వెక్టార్ అంటే ఏమవుతుంది ఏసీ బార్ ఫైండ్ వచ్చేయాలి. బీ బార్ ఈక్వల్ టు ఏసీ బార్ అంటే ఏంటి ఫార్ములా ఓసీ బార్ మైనస్ ఓఏ బార్ అవుతుంది. అంటే బీ బార్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి ఓసీ బార్ మైనస్ ఓఏ బార్ అంటే 3i బార్ మైనస్ ఐ బార్ ఎంత 2i బార్ ప్లస్ జే బారు మైనస్ 2j బార్ ఎంత అవుతుంది మైనస్ జే బార్ ప్లస్ 2k బార్ మైనస్ 3k బార్ మైనస్ k బార్. ఏ బార్ వచ్చింది బీ బార్ వచ్చింది. నెక్స్ట్ ఏం ఫైండ్ వచ్చేయాలండి ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఏంటండి ఎడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ తెలిస్తే ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా హాఫ్ ఇంటూ ఏ బార్ క్రాస్ బీ బార్ అండి. హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బీ బార్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా. అయితే చూడండి ఫస్ట్ ఏం కనుక్కోవాలి మనం ఏ బార్ క్రాస్ బీ బార్ కనుక్కోవాలి. దానికి మాడ్యులస్ అప్లై చేయాలి. ఫస్ట్ ఏ బార్ క్రాస్ బీ బార్ అంటే ఆల్రెడీ చేసాం కదా లాస్ట్ క్వశ్చన్ కూడా సేమ్ మోడల్. ఏ బార్ క్రాస్ బీ బార్ అంటే ఐ బార్ జే బార్ కే బార్. ఏ బార్ అంటే ఏం తీసుకుంటారు ఏ బార్ అంటే 1 1 మైనస్ 2 1 1 మైనస్ 2. బీ బార్ అంటే ఏం తీసుకుంటారు 2 మైనస్ 1 మైనస్ 1 2 మైనస్ 1 మైనస్ 1. దెన్ డెట్ ఫైండ్ అవుట్ చేయడమే కదా ఏమవుతుంది
ప్లస్ మైనస్ ప్లస్ తీసుకుంటే ఐ బార్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ 1 -2 -1 -1 మైనస్ జే బార్ ఇంటూ 1 -2 2 -1 ప్లస్ కే బార్ ఇంటూ 1 1 2 -1 డెట్ ఫైండ్ వచ్చేయటమేగా ఐ బార్ ఇంటూ 1 ఇంటూ -1 అంటే -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 2 2 మైనస్ జే బార్ ఇంటూ 1 ఇంటూ -1 అంటే -1 మైనస్ 2 ఇంటూ -2 అంటే -4 ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ప్లస్ కే బార్ ఇంటూ 1 ఇంటూ -1 అంటే -1 మైనస్ 2 1s అంతా 2 దెన్ ఫైనల్గా ఐ బార్ ఇంటూ -1 -2 -3 మైనస్ జే బార్ ఇంటూ -1 ప్లస్ 4 3 కే బార్ ఇంటూ -1 -2 -3 ఏమవుతుంది -3i బార్ -3j బార్ ప్లస్ ఇంటూ మైనస్ 3k బార్ ఏ బార్ క్రాస్ బి బార్ వచ్చిందండి ఏ బార్ క్రాస్ బి బార్ వచ్చింది మనకు కావాల్సింది ఏంటి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ కావాలి మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ కావాలి ఏ బార్ క్రాస్ బి బార్ ఎంత వచ్చింది -3 కామన్ తీసేస్తే -3 ఇంటూ ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్ మనకి ఫస్ట్ ఏం కావాలి మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ కావాలి మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ -3 అంటే మాడ్యులస్ ఆఫ్ -3 ఇంటూ దీనికి మాడ్యులస్ అంటే ఏం చేస్తాం స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ బార్ కోఎఫిషియంట్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ వై స్క్వేర్ అంటే 1 స్క్వేర్ జెడ్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఫైనల్గా ఎంత అవుతుంది మాడ్యులస్ ఆఫ్ -3 అంటే 3 అవుతుంది ఇదంతా స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 1 + 1 అంటే 3 అవుతుంది ఫైనల్గా మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఎంత వచ్చింది 3√3 వచ్చింది మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఎంత వచ్చింది 3√3 ఫైనల్గా 3√3/2 స్క్వేర్ యూనిట్స్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అండి ఇలా ఫైండ్ వచ్చారు నెక్స్ట్ వన్ అండి ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్ షార్ట్ ఆన్సర్స్లోనే ఫైండ్ యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ ఫస్ట్ ప్లేన్ వచ్చేసరికి ఆర్ బార్ డాట్ 2i బార్ -j బార్ ప్లస్ 2k బార్ ఈక్వల్ టు 3 అంటున్నాడు ఫస్ట్ ప్లేన్ సెకండ్ ప్లేన్ ఈక్వేషన్ ఎలా ఇచ్చాడండి ఆర్ బార్ డాట్ 3i బార్ ప్లస్ 6j బార్ ప్లస్ k బార్ ఈక్వల్ టు 4 అన్నాడు అసలు ప్లేన్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉందో చూడండి ప్లేన్ ఈక్వేషను యాంగిల్ బిట్వీన్ ద 2 ప్లేన్స్ ఫార్ములా చూద్దాం యాంగిల్ బిట్వీన్ 2 ప్లేన్స్ ఫార్ములా ఏంటంటే 2 ప్లేన్స్ ఫస్ట్ ప్లేన్ వచ్చేసరికి ఆర్ బార్ డాట్ m1 బార్ ఈక్వల్ టు p అండ్ ఆర్ బార్ డాట్ m2 బార్ ఈక్వల్ టు q 2 ప్లేన్స్ ఈ ఫామ్లో ఉంటే ఆ 2 ప్లేన్స్ మధ్య యాంగిల్ ఫైండ్ వచ్చారంటే వాటి నార్మల్ వెక్టార్స్ మధ్య నార్మల్ వెక్టార్స్ అంటే m1 బారు m2 బార్గా తీసుకుంటాం ఈ m1 బారు m2 బార్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది m1 బార్ అంటే ఆర్ బార్ డాట్ m1 బార్ అంటే ఎంత ఇచ్చాడు ఆర్ బార్ డాట్ m1 బార్ అంటే ఈజ్ ఫార్ములా అండి ఫార్ములా వచ్చేసరికి కాస్ థీటా ఈక్వల్ టు m1 బార్ డాట్ m2 బార్ బై
మాడ్యులస్ ఆఫ్ m1 బార్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ m2 బార్. ఫస్ట్ మనం m1 బార్ డాట్ m2 బార్ ఫైండ్ అవుట్ చేయాలి. అసలు m1 బార్ అంటే ఏంటి? ఆర్ బార్ డాట్ m1 బార్ ఈక్వల్ టు p. ఫస్ట్ ప్లేన్ ఏ ఫామ్లో ఉందో చూడండి. ఆర్ బార్ డాట్ m1 బార్ ఈక్వల్ టు p. m1 బార్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? m1 బార్ ఈక్వల్ టు 2i బార్ మైనస్ j బార్ ప్లస్ 2k బార్. అదేవిధంగా m2 బార్ అంటే ఏం రాయొచ్చు? m2 బార్ అంటే ఏం రాయొచ్చు? ఆర్ బార్ డాట్ m2 బార్ ఈక్వల్ టు q. అంటే m2 బార్ అంటే ఏం రాయొచ్చు? 3i బార్ ప్లస్ 6j బార్ ప్లస్ k బార్. ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దాం? m1 బార్ డాట్ m2 బార్ ఫైండ్ అవుట్ చేద్దాం. m1 బార్ డాట్ m2 బార్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఏంటి? 2 వెక్టార్స్కి డాట్ ప్రోడక్ట్ మెన్షన్ చేయాలి. 2i బార్ మైనస్ j బార్ ప్లస్ 2k బార్ డాట్ 3i బార్ ప్లస్ 6j బార్ ప్లస్ k బార్. డాట్ ప్రోడక్ట్ ఎలా చేయాలో నేర్చుకోండి. 2 వెక్టార్స్ మధ్య డాట్ ప్రోడక్ట్ ఎలా చేయాలో నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే 2 మార్క్స్ సమ్స్లో ఇంపార్టెంట్ సమ్ పర్పెండిక్యులర్ అంటాడు. 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్ అయితే దెన్ ఫైండ్ ద లాంబ్డా వాల్యూ అంటాడు. అంటే 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్ అంటే వాటి డాట్ ప్రోడక్ట్ ఈక్వల్ టు ఆ 2 వెక్టార్స్ యొక్క డాట్ ప్రోడక్ట్ ఈక్వల్ టు 0 అవుతుంది. డాట్ ప్రోడక్ట్ అంటే ఎలా చేయాలో చూడండి. i బార్ కోషెంట్ ఇంటూ i బార్ కోషెంట్ 2 ఇంటూ 3 ప్లస్ j బార్ కోషెంట్ ఇంటూ j బార్ కోషెంట్. ఏముంది? j బార్ కోషెంట్ -1 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది? 6 ప్లస్ k బార్ కోషెంట్ ఎంత? 2 ఇంటూ k బార్ కోషెంట్ 1. ఫైనల్గా 2 3s 6 ప్లస్ ఇంటూ మైనస్ 1 6 ప్లస్ 2 1s 2 ప్లస్ 6 మైనస్ 6 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా 2. ఇదేంటిది? డాట్ ప్రోడక్ట్ ఫైండ్ వచ్చేసి m1 బార్ డాట్ m2 బార్ ఫైండ్ వచ్చేసి. నెక్స్ట్ టైం ఫైండ్ వచ్చేద్దామంటే మాడ్యులస్ ఆఫ్ m1 బార్ ఫైండ్ వచ్చేద్దాం. మాడ్యులస్ అంటే ఏంటండి? మాడ్యులస్ మీనింగ్ కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా. మాడ్యులస్ ఎలా అప్లై చేయాలో ఖచ్చితంగా నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. ఏంటి మాడ్యులస్ ఆఫ్ m1 బార్ అంటే? m1 బార్ అంటే ఏంటి? ఈ వెక్టార్ అండి. మాడ్యులస్ ఆఫ్ m1 బార్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే i బార్ కోషెంట్ ఏముంది? ఇక్కడ 2 ఉంది. దాన్ని ఎక్స్గా తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే -1 స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్. ఫైనల్గా ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే 4 -1 హోల్ స్క్వేర్ అంటే 1 2 స్క్వేర్ అంటే 4. అంటే అంత అవుతుంది 4 + 4 8 + 1 9 దట్ ఈక్వల్ టు 3. అదేవిధంగా మాడ్యులస్ ఆఫ్ m2 బార్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ m2 బార్ అంటే m2 అంటే వెక్టర్ ఏంటి? 3i బార్ ప్లస్ 6j బార్ ప్లస్ k బార్. అంటే మాడ్యులస్ ఆఫ్ m2 బార్ అంటే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ వై స్క్వేర్ అంటే 6 స్క్వేర్ జెడ్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్. ఫైనల్గా 3 స్క్వేర్ అంటే 9 36 ప్లస్ 1 ఎంత అవుతుంది? 9 + 1 10 + 36 46. ఇలా మాడ్యులస్ ఆఫ్ m2 బార్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా మనం ఏం ఫైండ్ అవుట్ చేసి m1 బార్ డాట్ m2 అంటే 2 వచ్చింది. m1 బార్ డాట్ m2 అంటే ఎంత వచ్చింది? 2 వచ్చింది. మాడ్యులస్ m1 అంటే 3 వచ్చింది. మాడ్యులస్ m2 బార్ అంటే √46 వచ్చింది. ఆ వాల్యూస్ అన్నీ దేంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. కాస్ థీటా ఈక్వల్ టు m1 బార్ డాట్ m2 బార్ అంటే ఎంత వచ్చిందండి? 2 వచ్చింది. 2 మాడ్యులస్ ఆఫ్ m1 బార్ అంటే 3 మాడ్యులస్ ఆఫ్ m2 బార్ అంటే √46. దెన్ థీటా ఈక్వల్ టు కాస్ రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2/3 ఇంటూ √46 యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ అండి.